ఇది గుర్తుంచుకోవాలి మీరు. చరిత్రలో ఏం జరిగిందో మాత్రమే చెప్తున్నా. చరిత్రను మీకు అందించే ప్రయత్నమే చేస్తా ఉన్నాను. నేను దేనికి వ్యతిరేకం కాదు, ఏ హిందూ మతానికి వ్యతిరేకం కాదు, ఏ దేవునికి వ్యతిరేకం కాదు. ఎక్కడ మంచి ఉంటే అక్కడ తీసుకుంటా. ఐ లైక్ ద రిలీజన్ వేర్ ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్యాటర్నిటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, నాకు మతానికి వ్యతిరేకం కాదు, నేను మతం కావాలి నాకు, బట్ వేర్ ద ఈక్వాలిటీ, ఆ మతంలో సమానత్వం ఉండాలి. వేర్ ద లిబర్టీ, అక్కడ స్వాతంత్ర్యం ఉండాలి. టీ తాగే కాడ తెలిసిపోతుంది. అందరూ ఒక దగ్గర కూర్చుంటారు, ఒక్కొక్కటి చెప్పుకుంటాడు, మేము శర్మలం అండి అంటాడు. ఎంత హ్యాపీగా చెప్తాడు. మరి అంత హ్యాపీనెస్ నాకు వద్దా? అంతే స్వేచ్ఛగా నేను ఉండొద్దా? పక్కన ఉన్నాడు మేము రెడ్లం అండి అంటాడు, ఆ పక్కన ఉన్నాడు మేము వెలమలం కమ్మలం, లాస్ట్ మనోడు ఉంటాడు బ్యాచ్. టీ ఈయన కాడికి వచ్చేటప్పటికల్లా వరుసలో చెప్పాలి కదా, వాడు తాగిన ఛాయ కూడా చక్కగా తాగడు. అన్న నాకు పని ఉందన్న నేను వెళ్ళొస్తాను. ఎందుకు? నెక్స్ట్ లైన్ నాదే. అప్పుడు నేను చెప్పాలి మీరేమిటోళ్ళు అన్నా మేము మాలోలా. ఆ పేరు చెప్పగానే ముఖం చిట్టించుకుంటాడు. ఫస్ట్ ఉన్న శర్మ ఉన్నాడే, అబ్బా మాలోని పక్కన ఛాయ్ తాగిందా అనుకుంటాడు. పడక మేము సంతోషంగా ఉంటే నువ్వు ఏడిపిస్తావురా, ఎంత బాధ అవుతుందంటే. పిల్లలంతా కబడ్డీ ఆడుతుంటే కబడ్డీ గ్రౌండ్లో, పిల్లలంతా వాలీబాల్ ఆడుతుంటే వాలీబాల్, పిల్లలంతా హాకీ ఆడుతుంటే నా కొడుకు పోయి హాకీ కవర్ పట్టుకుంటే, రే మీరు ఎస్సీలు రా మా గ్రౌండ్లోకి రావద్దు అన్నాడు. ఎట్లా ఉంటది? అందుకే ఈ దేశంలో మీరైతే మమ్మల్ని బతకనియర్రా అన్నాడు పూలే. వాడుంటేనే బెటర్ రా, వానికి కులం లేదు, ఏంది వానికి యాది లేదు, ముట్టుకోవడం ఏం లేదు. హలో అంటే హలో అంటాడు, చేయిస్తాడు, నవ్వితే నవ్వుతాడు. వాడు 7 సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వస్తాడు, సప్త సముద్రాలు దాటి వస్తాడు. ఎందుకు? జస్ట్ వచ్చి బైబిల్ చెప్పిపోతాడు. వాడు అబ్బాయి ఏం త్యాగం రా అనిపిస్తుంది. వాడిని విదేశీయుడు అని, వాడు మత ప్రచారం చేస్తున్నాడని ఎన్ని మాటలు వేస్తారు వాళ్ళ మీద. సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి పైసలు ఇచ్చి, మందులిచ్చి, బట్టలిచ్చి, ముక్కు మూతి దుడిచి, ఇల్లు కట్టించి బతుకుపోరా స్వేచ్ఛగా.